హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో హర్రర్ థ్రిల్లర్ మూవీగా రిలీజ్ అయిన తయల్ మిషన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ అండి. మొత్తం ఫ్యామిలీ అంతా కొత్త ఊరికి వచ్చి కొత్త ఇంట్లో ఉండాలనుకుంటారు రెంట్కి. ఆ ఇంట్లో కుట్టు మిషన్లో దెయ్యం ఉంటుంది. ఆత్మ ఎవరిది, ఎర్ర చీరలో కనిపించిన అమ్మాయి ఎవరు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు చివర్లో ట్విస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా ఏ మాత్రం చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే తయల్ మిషన్ అన్న టైటిల్ కార్డ్తో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అప్పటి వరకు వాళ్ళు ఉంటున్న ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ ఇల్లు చాలా డేంజర్. ఈ ఇంట్లో అనుమానాస్పదంగా చాలా విషయాలు జరుగుతుంది. ముఖ్యంగా కుట్టు మిషన్ ఉన్న రూమ్లో లైట్స్ ఆటోమేటిక్గా బ్లింక్ అవుతుంది. కుట్టు మిషన్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి తన పాటికి అదే రన్ అవుతూ ఉందని భయపడుతూ చాలా రోజుల నుంచి చూసి వేరే ఆప్షన్ లేక ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దుకొని వెళ్తున్నారు. కొత్తగా ఈ ఇంట్లో ఎవరూ రావట్లేదు. చేస్తే ఇదిగో మన మూవీలో హీరో శివ, తను ఇప్పుడు కొత్తగా ఈ ఊర్లోకి ఇన్స్పెక్టర్గా వచ్చాడు. ఉండడానికి ఇల్లు వెతుకుతున్నాడు. ఈ ఊర్లో ఏ కేసులు వస్తుందని అప్పటి వరకు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని అడిగితే, సార్ నాది కూడా ఈ ఊరే, ఇక్కడే పోస్టింగ్ వచ్చింది కొత్తగా. మన ఊర్లో అయితే పెద్దగా క్రైమ్ రేట్స్ ఎక్కువగా లేవు, చిన్న చిన్న దొంగతనాలు జరుగుతుంటాయి సార్. దొంగతనం కేసులు తప్ప వేరే కేసులు ఏది రాదు. వచ్చినా కూడా 1 or 2 కేసెస్ వస్తాయి, సాల్వ్ చేసేయచ్చు అని చెప్తాడు ఇన్స్పెక్టర్ శివతో. ఊర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ పేరు విన్నీ. ఏంటయ్యా విన్నీ, నువ్వు కూడా ఈ ఊరోడేనా? సర్లే, నాకు ఏదైనా ఈ ఊర్లో అవసరం వస్తే నిన్నే కాంటాక్ట్ అవుతాను. ఏదైనా డీటెయిల్స్ కనుక్కోవాలంటే కూడా చాలా ఈజీ అయిపోయింది, ఇప్పుడు చాలా మంచిదైందని అంటాడు. శివ ఫ్యామిలీ విషయానికి వస్తే, శివ వాళ్ళ భార్య, కూతురు ముగ్గురు కలిసి ఆ ఊర్లో ఒక కొత్త ఇంటిని తీసుకోవాలనుకుంటారు. దాంతో ఇల్లుని సెర్చ్ చేస్తుంటే ఒక హౌస్ బ్రోకర్ వీళ్ళకి పరిచయం అయ్యి, ఇంతకుముందు నేను చెప్పాను కదా కుట్టు మిషన్ దెయ్యం ఉన్న ఇల్లు, ఆ ఇంటిని చూపిస్తాడు. సార్ శివ గారు, మీరు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా నలుగురు రకరకాలుగా ఈ ఇల్లు గురించి మాట్లాడుకుంటారు, కానీ బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు సార్ ఇది. ఈ ఇంట్లో ఉండాలని చాలామంది కోరుకుంటారు తెలుసా. చాలామంది వచ్చి అడిగినా నేను మీకే ఇవ్వాలనుకుంటున్నానని బ్రోకర్ ఎలాగోలాగా శివాని కన్విన్స్ చేసి ఇల్లుని చూపిస్తూ ఉంటే ఒక రూమ్ లోపల అనే శబ్దం వస్తుంది. ఏంటండి ఇది శబ్దం అని అంటే, అదేం లేదు, లోపలేదో ఎలుకలు ఉన్నట్టున్నాయని రూమ్ లోపల తీసుకెళ్తే కుట్టు మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. పక్కనున్న లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇదంతా చూసి శివకి ఏం అర్థం కాకుండా, ఏంటండి ఇది అని అంటే, అది సార్ ఇంతకుముందు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు కుట్టు మిషన్ని వదిలేసి వెళ్ళిపోయారు, మీరేం భయపడకండి. అయినా ఈ రోజుల్లో ఈ దెయ్యాలు గీయాలి మన ఊరికే భయపెట్టాలని చూస్తారు, మనం భయపడతామా? మనం అసలే స్ట్రాంగ్ కదా అని. మీకు వద్దనుకుంటే కుట్టు మిషన్ తీసుకెళ్ళి బయట పడేస్తానంటే, వద్దు కుట్టు మిషన్ ఉండడం మనకు మంచిదే. ఇప్పుడే నా భార్య బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటుంది, ఇది ఉంటే యూజ్ అవుతుందిలే, తను ఖాళీగా ఉన్నప్పుడు కుట్టడం నేర్చుకుంటుందని చెప్తాడు. వీడు కూడా పోయేటట్టుగానే ఉన్నాడే, వీడైనా లాస్ట్ వరకు ఉంటాడా అని ఫుల్ కన్ఫ్యూజన్తో బ్రోకర్ అతను మాట్లాడుకుని తిరిగి ఇంటికి వెళ్తాడు ఇల్లును చూపించి. ఆ తర్వాత శివ ఇల్లు మొత్తం చూసిన తర్వాత స్టేషన్కి వెళ్ళి విన్నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత శివ వాళ్ళ భార్యతో చెప్పి వాళ్ళ కూతుర్ని ఇంతకుముందు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒక వెహికల్లో తీసుకొస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉండడానికి మనుషులందరూ సామాన్లు మొత్తం కిందకి దింపి ఏ వస్తువు అక్కడ పెడుతూ ఉంటే ఒక అతను సిగరెట్ తాగుతూ ఉంటాడు. సడన్ గా అతని పక్కన ఎవరో ఒక లేడీ ఎర్ర కలర్ చీర కట్టుకొని నిలబడినట్టుగా ఫీల్ అవుతాడు. ఏంట్రా ఇది అని తిరిగి చూసేసరికి ఎవరూ ఉండరు. దాంతో భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఏంట్రా ఇది, ఇల్లు చాలా డేంజర్ గా ఉందని. ఇంకోవైపు శివ అండ్ విన్నీ వీళ్ళిద్దరు కలిసి ఆ ఊర్లో ఒక దొంగతనం జరిగిన ప్లేస్కి వెళ్తే ఒక ఇద్దరు బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉంటే, ఏంటంటే ఇక్కడేం చేస్తున్నారంటే, సార్ ఏదో పని మీద ఇక్కడికి వచ్చామని అంటారు. ఈ టైంలో ఇలా మీరు తిరగకూడదని చెప్పి, అసలే ఇది దొంగతనం జరిగిన స్పాట్ అని వాళ్ళని దూరంగా వెళ్ళమంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య తప్పించుకున్నాం రా అని మాట్లాడుకుంటారు. యాక్చువల్గా దొంగతనం చేసింది శివ. తిరిగి ఇంటికి వెళ్ళంగానే ఆ కేసు పెండింగ్ పెట్టి శివ వాళ్ళ భార్య కూతురు ఇంట్లో హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. శివ వాళ్ళ భార్యతో, ఏంటి ఎప్పుడు వచ్చారు, నాకు చెప్పనే లేదు, సడన్ గా వచ్చేసారని అంటే, అదా అండి మార్నింగే వచ్చాము, పని చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సడన్ గా వెళ్ళిపోయారు, నాకు కూడా వేరే ఆప్షన్ లేక నేనే చేశాను, నేనే ఆల్మోస్ట్ అన్నింటినీ క్లీన్ చేసి ఇల్లుని రెడీ చేసేసాను, నా వరకు నేనే ఇల్లు క్లీన్ చేస్తే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్తుంది. లైట్ గా ఓసిడి ఉంటుంది తనకి. శివ వాళ్ళ కూతురు ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. సడన్ గా కుట్టు మిషన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే లైట్ బ్లింక్ అవుతున్నది చూసి
ఏంటిది లైట్ ఆఫ్ ఆన్ అవుతుందని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇంకోవైపు శివ వాళ్ళ భార్య టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తనకి ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినబడుతుంది. ఏంటిది మన అమ్మాయి ఏడుస్తున్నట్లేదు, ఇంకెవరో ఏడుస్తున్నట్లుందని సర్లే వేరే ఏదో సౌండ్ ఏంటుందని లైట్ తీసుకుంటుంది. శివ వెళ్ళి స్నానం చేసి వస్తాడు. స్నానం చేస్తుంటే శివకు కూడా చిన్నపిల్ల ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్లో కూర్చొని ముగ్గురు తింటూ ఉంటే శివ వాళ్ళ కూతురు చిన్న పాప మాత్రం తినకుండా అలా సైలెంట్గా దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకుముందు తను కుట్టు మిషన్ రూమ్ను చూసుంటుంది కదా, దాని గురించి. లోపలికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మిషన్ రూమ్ లోపల ఒక అమ్మాయిని చూసుంటుంది. జాలీ, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు ఇంట్లో ఆడుకోవడానికి అని ఫీల్ అవుతుంది. లోపల అమ్మాయి కనిపించడంతో తనలాగే చిన్న ఏజ్ తను ఎవరు ఏంటుందని ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శివ వాళ్ళ భార్య నాకు ఈ ఊరిని చూపించండి, చాలా ప్లేసెస్ ఉందంట, బ్యూటిఫుల్ ప్లేస్ అంతా అని బయటికి తీసుకెళ్ళమంటుంది. ఆ తర్వాత శివ తను చెప్పినట్టుగానే బయటికి తీసుకెళ్ళి ఊరు మొత్తాన్ని చూపిస్తాడు. చాలా ప్లేసెస్ ఉంటుంది, బ్యూటిఫుల్ ప్లేసెస్ అంతా. ఆ తర్వాత రోజు లాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి శివ రెడీ అయి వెళ్తూ ఉంటే తన కూతురు మాత్రం డాడీ వచ్చేటప్పుడు బాల్ తీసుకురండి ఆడుకోవడానికి అని చెప్తుంది. బాలా, నీకు బాల్తో ఆడుకోవడం అంటే ఇష్టం లేదు కదమ్మా అంటే, డాడీ నాకు ఇంట్లో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. అలాగా సరే అని ఈవినింగ్ బాల్ తీసుకొచ్చేస్తానులే అని చెప్పి స్టేషన్కి వెళ్తాడు. వచ్చేస్తే ఇంతకుముందు ఆ ఊర్లో దొంగతనం జరిగి ఉంటుంది కదా, ఒక ఇద్దరు దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఇప్పుడు శివ వాళ్ళ ఇంట్లోకి దొంగతనం వెళ్ళి ఆ ఇంట్లో ఏదో ఉందని వీళ్ళకి భయం వేసి చూసి ఇప్పుడు వచ్చి శివతో చెప్తారు, సార్ మేము దొంగలే, మేము మీ ఇంటికి దొంగతనానికి వెళ్ళాము, లోపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది మీ ఇంట్లో ఏదో ఉందని, మాకు చాలా భయం వేసింది సార్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఏంట్రా దొంగతనం చేసిందే కాక ఏదో ఉందని నాతో అబద్ధం చెప్తున్నావా, కావాలని కథలు చెప్తున్నారా అని వాళ్ళిద్దరిని బాగా తిట్టి అక్కడే స్టేషన్లోనే ఉంచుతారు. ఆ తర్వాత దీని గురించి వాళ్ళ దగ్గర పైకి తిట్టినప్పటికీ కొంచెం ఆలోచిస్తాడు. ఈ ఇంటిని తీసుకోవడానికి వచ్చినప్పుడు బ్రోకర్ చెప్పింటాడు కదా ఒక కుట్టు మిషన్ ఉందని, కుట్టు మిషన్ని ఇంతకుముందు ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని. శివ స్నానం చేస్తుంటే ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపించింటుంది. ఆ తర్వాత తన కూతురు నాకు బాల్ కావాలన్నా, నాకు ఫ్రెండ్ దొరికింది ఆడుకోవాలని ఉంది అని చెప్పింటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకొని థింక్ చేస్తాడు. ఒకసారి ఈవినింగ్ తన కూతురు అడిగినట్టుగానే బాల్ తీసుకెళ్తాడు. బాల్లో గాలి ఉండదు. సరే పాప నేను స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళి స్నానం చేస్తుంటే ఆల్రెడీ తన సోప్ ని ఎవరో యూజ్ చేస్తుంటారు. గాయత్రి ఏంటిది సోప్ లో నురగ అలాగే ఉంది, క్లీన్ చేసి పెట్టాలని తెలియదా అంటే, ఏమండి నేను ఇంకా స్నానమే చేయలేదు అని చెప్తుంది. స్నానమే చేయలేదా అని కిందకు చూస్తుంటే ఆటోమేటిక్ గా కొన్ని వెంట్రుకలు వచ్చి సోప్ నురుగులో కలిసిపోయి నీటిలో పోతుంది. ఏంటిది అని స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే తన కూతురు కుట్టు మిషన్ ఉన్న రూమ్ లోపల డోర్ దగ్గర నిలబడి నేను తినేసి వచ్చేస్తాను, ఆ తర్వాత మనం ఇద్దరం ఆడుకుందామని చెప్తుంది. ఇదంతా చూసి శివ తన భార్య గాయత్రితో, ఏంటి గాయత్రి మన అమ్మాయి తన పాటికి అదే మాట్లాడుతుందనంటే, మీరు చేసే జాబ్ వల్ల ట్రాన్స్ఫర్స్ అని చెప్పి కొన్ని నెలలకే ఒక్కొక్క ఊరికి వస్తున్నాము, పాపం తను కూడా లోన్లీగా ఉంది కదా అందుకనే ఇలా మాట్లాడుతుంది, నేను చెప్పాను కదా మీ అమ్మ నాన్నను కూడా మీతో పాటు తీసుకొచ్చేస్తామని, కనీసం అవ్వ తాత అయినా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది, ఆడుకునే వయసు తంది ఈ ఏజ్లో అలాగే ఉంటుంది అని చెప్తుంది. సరే మా అమ్మ నాన్నని తీసుకొస్తాను అని చెప్తాడు వీలైనంత తొందరగా. పడుకున్న తర్వాత శివ భార్య శివతో, ఏమండి చాలా థ్యాంక్స్ అండి, నేను అడగకుండానే మీరు నా కోసం కుట్టు మిషన్ని రెడీ చేసి ఇచ్చేసారు అంటే, నేనా కుట్టు మిషన్ రెడీ చేయడమా, ఏం మాట్లాడుతున్నావు అంటే, అవునండి మిషన్ ఇప్పుడు బాగా వర్క్ అవుతుంది అని చెప్తుంది. దాంతో బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ శివ థింక్ చేస్తాడు, ఆ ఇద్దరు దొంగలు చెప్పినట్టు ఈ ఇంట్లో నిజంగానే ఇంకా ఎవరో ఉన్నారా, అసలు ఎర్ర చీర కట్టుకుని కనబడిన అమ్మాయి ఎవరు, చిన్న పాప మన కూతురికి ఎందుకని కనిపిస్తుంది, వీటినంతా తలుచుకుంటూ థింక్ చేస్తూ ఉంటాడు. ఏదో జరుగుతుంది మనం కనిపెట్టాలి, రేపు మార్నింగ్ చూసుకుందాం వెళ్ళి పడుకుందామని బెడ్రూమ్కి వెళ్తే వాళ్ళ భార్య కాకుండా వేరొక అమ్మాయి ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఏంటిదని భయపడుతూ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే శివ వాళ్ళ భార్య, ఏంటండి మీరు నేను రాత్రి అక్కడ పడుకున్నారు, లేచి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకున్నారని అంటే, నైట్ బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఒక అమ్మాయి కనిపించుంటుంది, ఒక చిన్న పాప కూడా, వాళ్ళిద్దరూ నిజంగానే నాకు కనిపించారా లేదా నేను కలగన్నానని దీని గురించి కూడా ఆలోచిస్తాడు. అసలు ఏం జరుగుతుందో ఈ ఇంట్లోని ఏం అర్థం కాదు అతనికి, ఫుల్ కన్ఫ్యూజన్ అతనికి. స్టేషన్కి వెళ్ళిన తర్వాత విన్నీని పిలిచి, నాకు ఇంట్లో ఒక అమ్మాయి ఒక చిన్న పాప కనిపించింది, మా ఆవిడ కాకుండా, నాకెందుకో
ఆ ఇద్దరు దొంగలు చెప్పింది నిజమేనే అనిపిస్తుంది లేదా నేను కలగన్నానని కన్ఫ్యూజన్తో విన్నీతో చెప్తే, సార్ ఇంతకు ముందు ఆ ఇంట్లో ఎవరున్నారో వాటి గురించి నాకు డీటెయిల్స్ తెలియదు అని చెప్తాడు. ఏంటిది, ఈ ఊర్లోనే ఉన్నాడు కదా, ఆ డీటెయిల్స్ వీడికి మాత్రం ఎందుకు తెలియదు అని అతని మీద డౌట్ వస్తుంది కొంచెం. మా నాన్నని ఏమైనా అడిగితే తెలుస్తుందేమో అని విన్నీ శివాని వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్న ఇంతకు ముందు ఆ ఇంట్లో ఒక లేడీ ఒక కూతురు ఉంది, భర్త చనిపోయాడు, ఆ లేడీ కూతురు మాత్రమే ఒంటరిగా నివసిస్తూ ఉన్నారు. ఒక రోజు రాత్రి ఆ ఇద్దరు చంపబడ్డారు, ఎవరు చంపారో కూడా ఎవరికి తెలియదు, అది మిస్టరీగా అలాగే ఉండిపోయింది, ఇంకా ఆ కేసు మీ స్టేషన్లో కూడా అలాగే ఉంది అని చెప్తాడు. అప్పటి నుంచి అందులో ఏదో ఉందని రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, అందుకనే ఇంతకుముందు ఆ ఇంట్లో రెంట్కున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇదంతా కుట్టు మిషన్ వల్లనే అని చెప్తాడు. కానీ ఇదే 100% నిజమని నేను క్లారిటీగా చెప్పలేనని కూడా చెప్తాడు. ఇంట్లో శివ వాళ్ళ భార్య గాయత్రి ఇల్లు క్లీన్ చేస్తుంటే సడన్ గా కుట్టు మిషన్ ఉన్న రూమ్ లోపల అని శబ్దం రావడంతో, ఏమండి మీరు ఏమైనా లోపల ఉన్నారా అని అడుగు మీద అడుగు పెట్టుకుంటూ లోపలికి వెళ్తే డోర్ ఓపెన్ చేస్తే కుట్టు మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి తన పాటికి అదే రన్ అవుతూ ఉంది. ఇదంతా చూసి శివ వాళ్ళ భార్య గాయత్రి ఫుల్ భయపడిపోతుంది. అప్పుడే తనకు అర్థమైపోతుంది ఈ ఇంట్లో వాళ్ళతో పాటు ఇంకేదో ఉంది, దెయ్యం ఉండే ఛాన్సెస్ కూడా ఉందని భయపడుతుంది. ఆ తర్వాత శివ విన్నీ వీళ్ళిద్దరూ కలిసి ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ మీకేమైనా ఆ ఇంటి గురించి తెలుసా, ఆ ఇంట్లో ఉన్న లేడీ కూతురు ఎలా చనిపోయారు, ఆ ఇంట్లో ఉన్నది నిజంగానే దెయ్యమా అందరూ అనుకున్నట్టు. ఓ మీరేనా ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, అరే నేను ఎన్నిసార్లు చెప్పింటాను ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ కుట్టు మిషన్ రూమ్ని ఓపెన్ చేయదని, కుట్టు మిషన్ తీసుకెళ్ళి నీటిలో పడేయమని, కానీ వాళ్ళు వినిపించుకోలేదు, ఇప్పుడు మాత్రం నువ్వు కూడా ఇదంతా నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు కదా అని అంటే, లేదు ఫాదర్ గారు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే కుట్టు మిషన్ తీసుకెళ్ళి బయట పడేయాలంటే నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు నా ఫ్యామిలీ ముఖ్యమని కుట్టు మిషన్ తీసుకెళ్ళి నీటిలో పడేయడానికి చూసి ఆ రోజు రాత్రి దాదాపు 12 గంటల సమయంలో శివ వాళ్ళ భార్య కూతురు పడుకున్న తర్వాత విన్నీని ఇంట్లోకి పిలిచి కుట్టు మిషన్ తీసుకెళ్ళి నీటిలో పడేయాలనుకుని కుట్టు మిషన్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోయి ఉంటుంది, విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి, దాంతో వీళ్ళు భయపడిపోతారు. పక్కనున్న విన్నీ కూడా సార్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ వైఫ్తో కూతురుతో ఎప్పుడు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, ఒంటరిగా వాళ్ళని ఎక్కడా వదలొద్దు అని చెప్పి, ఆ కుట్టు మిషన్ కూడా ఇప్పుడు తీయలేకపోతున్నారు కదా, సర్లే ఏదైతే అది అవని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఇదంతా అవ్వడానికి కారణం ఆ ఇంట్లో జరిగిన హత్యలే కదా. ఆ అమ్మాయిని తన కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసి ఒక సైక్రాటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య ఎవరు చేసే ఛాన్సెస్ ఉందని ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం చెప్తే 3 సెనారియోస్లో ఈ హత్య జరిగిండొచ్చు. ఒకటి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని హత్య అని అందరికీ తెలిసేలా చేసి ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరైనా దొంగతనంకి వెళ్ళిన వాళ్ళు డబ్బుల కోసం, నగల కోసం ఆ అమ్మాయిని కూతుర్ని చంపేసి ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయి వయసులో ఉంది కాబట్టి, అది కూడా భర్త చనిపోయి ఒంటరిగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి మీద ఆశతో ఆ అమ్మాయిని అప్రోచ్ అయితే మేబీ ఆ అమ్మాయి నో చెప్పడంతో ఆ కోపం మీద హత్య చేసి ఉండొచ్చు. ఇలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్తుంది. అక్కడ నుంచి ఇంటికి వెళ్తే సడన్ గా శివ వాళ్ళ భార్య శరీరంలోకి ఇంట్లో ఉన్న అమ్మాయి ఆత్మ ప్రవేశించి భయపెట్టడానికి చూస్తున్నారు భార్యని, కూతుర్ని, వీళ్ళందరినీ. ఇదంతా చూసి మళ్ళీ చర్చి ఫాదర్ని అక్కడ పిలిపించి తన భార్యని చూడమంటే భార్య లోపల ఉన్న ఆత్మని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చర్చి ఫాదర్, ఏంటమ్మా ఏం నీ ప్రాబ్లం, నీ ఆత్మ శాంతించలేకపోతుంది, నువ్వు ఎలా చనిపోయావో, నీకేం కావాలో మాతో చెప్పు, మీ ఆత్మకి శాంతి జరిగేలా నేను చూస్తాను, నీ ఆత్మ నీ కూతురు ఆత్మ అంటే, నా ఆత్మకు శాంత, నాకే అర్థం కావట్లేదు ఏం చేస్తే నా ఆత్మ శాంతించబడుతుందని, నన్ను ఎవరు చంపారో కూడా నాకు తెలియదు అని చెప్తుంది. ఇది విన్న అతను, ఏంటి నిన్నెవరు చంపారో నీకు తెలియదా, అసలు ఏం జరిగిందో కొంచెం క్లియర్గా చెప్పమని అంటే, భర్త చనిపోయినప్పటికీ ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి తన కూతుర్ని పోషించాలని బట్టలు కుట్టుకుంటూ హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తుంటుంది. సడన్గా ఒక రోజు రాత్రి ఫేస్లో మాస్క్ వేసుకొని డిఫరెంట్ డ్రెస్తో వచ్చి ఆ అమ్మాయిని కూతుర్ని చంపేసి వెళ్ళిపోతారు. ఎవరు చంపారనేది వీళ్ళకు కూడా తెలియదు. అందుకనే ఆత్మ శాంతించకుండా ఇంకా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. దయ్యం పాప, నీ ఆత్మకి శాంతి కలిగేలా మేం చేస్తాం, దయచేసి ఈ శరీరంలో నుంచి బయటికి రానంటే నేను రానని మండిపడుతుంది. దాంతో చర్చ్ ఫాదర్ కొన్ని రకాల థింగ్స్ చేసి ఆత్మని బయటికి తీసుకొస్తారు.
చేస్తాడు. ఆత్మ బయటకు వచ్చిన తర్వాత కుట్టు మిషన్ లో ఉంటుంది, ఎలాగోలాగా కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎలాగైనా ఎవరు చంపారో తెలుసుకొని దానికి తగిన న్యాయం చేయాలి. అప్పుడే ఆత్మ శాంతిస్తుంది, ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. పర్సనల్ గా తీసుకుంటాడు శివ కూడా. అన్యం పుణ్యం తెలియని అమ్మాయిని అనవసరంగా అన్యాయంగా ఎవరో చంపేసి వెళ్ళిపోయారు, ఎలాగైనా తెలుసుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటాడు. చర్చ్ ఫాదర్ కూడా శివతో, నువ్వు కుట్టు మిషన్ ఇక్కడ తీసుకెళ్లి ఎక్కడైనా పడేసినా కూడా పాపం ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలుసుకునే బాధ్యత నీదే, నువ్వు మాత్రమే అది చేయగలవు, నీకు మాత్రమే ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయని మోటివేట్ చేస్తాడు. నీతో పాటు వర్క్ చేస్తున్న విన్నీకి ఇంటికి ఏదో సంబంధం ఉందని నా ఫ్రెండ్ జాన్ చెప్పాడు, నువ్వు ఒకసారి వాడిని అడుగు, ఏదైనా డీటెయిల్స్ చెప్తాడేమో అని చెప్పడంతో శివ నేరుగా విన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విన్నీపై ముందుగానే శివకి డౌట్ వచ్చి ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంటి గురించి అడిగితే చెప్తున్నారు కానీ విన్నీ మాత్రం ఏం చెప్పకుండా నాకేం తెలియదు, మా నాన్నని అడగండి అని చెప్పింటాడు. అందుకనే ఇప్పుడు విన్నీపై డౌట్ వచ్చి సడన్ గా విన్నీ దగ్గరికి వెళ్ళి, విన్నీని నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పమనంటే విన్నీకి శివకి ఇద్దరి మధ్య భయంకరమైన గొడవ అవుతుంది. అప్పుడే విన్నీ అసలు నిజం బయటపడతాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయిని చంపింది విన్నీనే. కొన్ని సంవత్సరాల ముందు ఇంకా విన్నీకి జాబ్ రాని టైంలో జాబ్కి ట్రై చేస్తున్న సమయంలో భర్త చనిపోయినప్పటికీ వేరే పెళ్లి చేసుకోకుండా కూతురుతో ఇండిపెండెంట్ గా ఉన్న ఈ లేడీని చూసి మనసు పడతాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఒక రోజు రాత్రి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన లవ్ ని చెప్దామంటే ఆ అమ్మాయి ఇంట్లోకి దొంగలు వచ్చారేమో అని అతన్ని కొట్టి పంపిస్తుంది, అవమానపరిచి. దాంతో అతను ఏం చేస్తాడంటే, నన్ను కొడుతుందా, నాకు దక్కనిది ఇంకా ఎవ్వరికి దక్కనివ్వను, నాకు చాలా అవమానం జరిగింది, నేనే చనిపోదామంటే నా ఇగో ఒప్పుకోవట్లేదు, నేను దాన్నే చంపేస్తానని ఫుల్గా తాగేసి మత్తులో నేరుగా మాస్క్ వేసుకుని ఫేస్కి డిఫరెంట్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిని కూతుర్ని ఇద్దరిని చంపేస్తాడు. అప్పటి నుంచే ఆ ఇంట్లో ఆత్మగా కుట్టు మిషన్లో తల్లి కూతుర్లు ఇద్దరు ఉంటారు శాంతించక. ఇప్పుడు ఇదంతా విన్ని శివతో చెప్తే శివ కోపం వచ్చి విన్నీని బాగా కొడతాడు. దెయ్యం ఇక్కడికి వచ్చి ఆత్మగా ఉన్న అమ్మాయి ఇక్కడికి రాగానే విన్నీనే గిల్ట్గా ఫీల్ అయ్యి అతన్ని గొంతు అతనే కోసుకుంటాడు. నిజానికి నువ్వంటే చాలా ఇష్టం, ఆ రోజు తాగిన మత్తులో నీ మీద కోపంతో అలా చేశాను, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానని. విన్నీ చనిపోయిన తర్వాత శివ ఇదిగో వీడే నిన్ను చంపిందని చెప్తాడు. ఇంకే ప్రాబ్లం లేదని ఆత్మతో చెప్తాడు. అప్పుడు శాంతిస్తుంది ఆత్మ. ఫైనల్ గా నన్ను చంపిన వాడు కూడా చనిపోయాడు, నా ఆత్మ శాంతించిందని కుట్టు మిషన్ తీసుకెళ్లి నీటిలో పడేస్తాడు. నీటిలో పడేసిన కుట్టు మిషన్ సడన్ గా ఒక ఆటోలో వెళ్తుంది. ఇప్పుడు ఆ కుట్టు మిషన్ ఎక్కడికి వెళ్తుంది, ఇంకా ఆత్మ శాంతించలేదా, ఇదంతా తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాలని చిన్న లీడ్ ఇచ్చి ఈ మూవీని ఎండ్ చేశారు. నాకైతే ఈ మూవీకి పార్ట్ 2 అవసరం లేదనిపించింది. ఎనఫ్, ఇంతటితో ఇద్దరు ఆత్మలు శాంతించాయనే నేను అనుకుంటున్నాను. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చాలా చిన్న కథ. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.